ఏదైనా ఒక బలాన్ని ఎవరైతే గెలుస్తారో వాళ్ళు విన్నర్స్. అవునా? భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉంది. అసలు మనుషులు గాల్లో ఎలా ఎగురుతారు? పక్షులంటే ఎగురుతున్నాయి, మనుషులు గాల్లో ఎలా ఎగరగలరు అని అందరూ అనుకున్నారు. కానీ భూమి ఆకర్షణ శక్తిని మించి భూమి మీద నుంచి మనం గాల్లోకి ఎగిరి గాల్లో ప్రయాణించాలంటే మనకి ఎస్కేప్ వెలాసిటీ కావాలి. అంటే భూమి ఎంతైతే ఆకర్షించుకుంటుందో 9.81 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ కదా, భూమి ఆకర్షించుకునే ఆ ఫోర్స్ని కాదని దానికంటే ఇంక ఎక్కువ ఫోర్స్ తోటి మనం పైకి వెళ్ళాలి. అలాగే పర్వతాలను ఎక్కుతారు చాలామంది. మనం పర్వతాలను ఎక్కుతున్నప్పుడు మీరు ఎప్పుడైనా చూసారు లేదు, ఒక సెంట్రిఫికల్ ఫోర్సు యాక్ట్ అవుతూ ఉంటుంది. దాన్ని అధిగమించడానికి వాళ్ళ బాడీ యాటవాల్గా పెట్టి దాన్ని ఎక్కుతూ ఉంటారు. కొబ్బరి చెట్టు ఎక్కేవాళ్ళు, తాడి చెట్టు ఎక్కేవాళ్ళు వాళ్ళు కూడా చూడండి యాటవాల్గా ఎక్కుతారు. ఎందుకు ఎక్కుతారు? ఎందుకంటే సెంట్రిఫికల్ ఫోర్స్ యాక్ట్ చేస్తుంటుంది. ఇలా చాలా ఉన్నాయి. ఒక ఫోర్స్ని మనం అధిగమించాలంటే మన దగ్గర ఎక్స్టర్నల్ ఫోర్స్ కావాలి. ఈ భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉన్నది అనేది ఎంత నిజమో, ఈ భూమికి ఇంకొక బలం కూడా ఉంది. అది నిన్ను పట్టుకుని ఉంచుద్ది. అదేం తెలుసా? వ్యామోహం, వ్యభిచారం, దొంగతనం, నరహత్య, అసూయ, అబద్ధాలు. ఇవన్నీ భూమికి గ్రావిటేషనల్ ఫోర్స్ ఎలా ఉందో అలాగే అవి కూడా ఉన్నాయి. గ్రావిటేషనల్ ఫోర్స్లో నువ్వు ఎలాగైతే బ్రతికేస్తున్నావో అలాగే దానిలో కూడా నువ్వు బ్రతకాలి. గ్రావిటేషనల్ ఫోర్స్ని కాదని విమానం కనిపెట్టారు రైట్ బ్రదర్స్. వారు విన్ అయ్యారు. చాలామంది పర్వతాలు అధిరోహించారు, వాళ్ళు విన్నర్సే. మరి ఈ లోకంలో ఈ భూమి ఇంకా దీనికి ఇంకో బలం ఉంది. అది ఈ లోక తత్వం. ఈ లోక తత్వాన్ని నీలో పెట్టేసి నిన్ను బంధిస్తుంది. దాన్ని కాదని ఎగిరే వాళ్ళు ఎవరున్నారు? ఏరోప్లేన్ గాల్లోకి ఎగరాలంటే దానికి చాలా బలం కావాలి, ఇంధనం కావాలి. నువ్వు కూడా ఈ భూమి ఈ లోకం నీకించే వ్యామోహం నుంచి నువ్వు ఎగరాలంటే నీకు ఇంధనం కావాలి, ఎనర్జీ కావాలి. ఆ ఎనర్జీయే పరిశుద్ధాత్మ దేవుడు. యేసయ్య నీ కొరకు రెడీగా ఇంధనాన్ని రెడీ చేసి ఈ లోక తత్వం నుంచి నిన్ను విన్ చేయడానికి ఆయన పరిశుద్ధాత్మ అనే ఇంధనాన్ని, బలాన్ని నీ కొరకు సిద్ధంగా ఉంచాడు. అది నువ్వు తీసుకుంటే ఈ లోక తత్వం నుంచి నువ్వు పైకి ఎగురుతావు, విడుదల వస్తుంది. లేదంటే గ్రావిటేషనల్ ఫోర్స్ ఈ భూమికి ఎలా ఉందో అలాగే ఈ భూమికి ఈ లోకానికి వ్యామోహము లేదంటే అక్రమము అనేది కూడా భూమిలో ఉంది. నువ్వు దాంట్లోనే కొట్టుకుంటూ తిరుగుతావు. సమస్య లేదు, నో డౌట్.